బోరమ్మ ఇప్పుడు గిన్నెలకి ఇస్తాను కూర్చుంటుంటే కదరా నాని. అది మళ్ళా ఇప్పుడు 10 నిమిషాలలో ఉంటుంది, మిస్ అయితే ఇటే మనం మంచిగా పోతుంటే అది బాగానే పట్టి ఇక. She just wanna ask you whether we are going home or not. పడవెక్తా ఏ పడవ? ఏ పడవ? ఒక పడవ ఉన్నది, రైలు ఎక్కించిన ఫ్లైట్ ఎక్కించిన పడవ ఒకటి మిగిలింది. దా బోరమ్మ ఇప్పుడు గిన్నెలకి ఇస్తాను ఏంలా నీళ్ళల్లో పడవలా పడవాలక అప్పుడు మీరు ఎక్కిండ్రు చూడు పాటలు పాడుకుంటా. ఇదేనా? ఇదిగా చిన్న పడవ, పెద్ద పడవ ఎక్కుతుందా? ఏ పడవ ఎక్కుతావు చెప్పు దీంట్లో. నాకు భయం పట్టండి ఎక్కినా, భయం పడితే బాగా. ఇప్పుడు ఈ నీళ్ళకి వెళ్ళి పోదామా? ఈత కొట్టుకుంటా పోదామా? మన ఇద్దరం ఈత కొడదామా? అద్దద్దు మరి ఎట్లా పోదామా? అటు వెళ్ళాలంటే ఎట్లా వెళ్తామే? ఈత కొట్టండి గట్టు పోవాలి ఇప్పుడు మనం అటు సైడ్. అద్దు నాని ఈత కొట్టద్దు, దీంతో ఎంత అవుతున్నదో ఇది. అదేంటి వేసుకోవాలనేంది? అది సేమ్, అది కూడా ఇట్లానే అర్థం క్రూజ్ అంటారు దాన్ని. అంటే లెక్క తిరుగుతారా? అందులో దూరం పోయేటి అవి వేరే దూరం వేరే దేశాలలో పోతారు డైరెక్ట్. ఇప్పుడు మరి పోయేటప్పుడు అలా పోతారా నానా? నువ్వు ఫ్లైట్ లోనే పోతా? ఇలా పోవచ్చేద్దామా? నెల అయితే నెల టైం పడుతుంది అంతే. ఒక్క నెల పోవాలా? చెప్పు నేను పోన్నాను. గైస్ ఇప్పటిదాకా ఒపేరా హౌస్ దగ్గర మంచిగా టైం స్పెండ్ చేసి ఇప్పుడు మళ్ళా ఫెర్రీ ఎక్కించిన. అమ్మా ఎట్లున్నది ఇది? ఏమో చాలా అయితే ఏర్పడుతుంది ఇక. కూర్చుంటుంటే కదరా నాని. కూర్చుందామా? లోపల ఉంటాయి కుర్చీలు, జస్ట్ నీకు యూపీఎతందుకు తీసుకొచ్చినాయి. ఇప్పుడు నీళ్ళలా పోతుంది ఇది పడవ అన్నట్టు. ఇదే భయం పట్టదు కదా? భయం పట్టదు ఏంటికి, సేమ్ బస్ లెక్కనే అంతే, కాకపోతే నీళ్ళ మీద పోతుంది అంతేనా? పడవనా ఇది? అమ్మా ఏమైంది? బయట చూడు. బయట చూస్తగానే భయం పడుతుంది. ఎందుకు? ఇట్లా అది అటు ఇటు అదురుతుంది కదా నాని. నీళ్ళ మీద అదురుతుందా? నీళ్ళు కూడా ఎట్లా పోతున్నాయి? నీళ్ళు కూడా ఎట్లా పోతున్నాయి? ఇగో ఇది ఎక్కిచ్చినావు నన్ను. నీళ్ళు చూస్తే శక్తి ఇక్కడ చూడు పెద్ద పెద్ద పడవలు అవి. ఇంకా ఇవి ముంగడ కనబడుతున్నాయి ఈ పడవలు. ఆర్మీ పడవలు అవి. ఇవాన్ గిటో హాయ్ చెప్పు నాని. హాయ్. ఎటు చూస్తావురా? ఇట్లా ఎత్తుడు, ఇట్లా ఎత్తుడు చూడరా చూడ. ఇట్లా గిడ పట్టుకొని కూర్చో లేకపోతే. లాలా అంట లాలా. అదేందని? లాలనా? ఏంటి అవి? లాలా లాలా గంత బస్ లెక్కలేదా? ఏది నాన్న అవి? లాలా ఎంత ఎక్సైట్ అవుతాడు. లాలా తిరువాల్ ఇండ్లే నడుమ సముద్రంలో ఇది తినేమంటారు? పడవ. పడవ ఫెర్రీ అను. ఫెర్రీ నడుమ దేవుడా ఎట్లున్నది కదా నాని. ఇదంతా ఆస్ట్రేలియానేనా రెడ్డి? మరి అంత ఆస్ట్రేలియానే. సిడ్నీ ఆస్ట్రేలియా అంటే పెద్ద దేశం, పెద్ద ఉంటది. అదే ఇప్పుడు వినాయకన్నోళ్ళు ఇట్లా అంటే ఇటు ఉంటారా? ఇటు కాదు, వాళ్ళు పూర వేరు ఉంటారు. ఇదంతా ఒకటే, మన ఉన్న ఏరియానే ఇది. ఇది ఇంత పెద్దది మరి
ఓ ఇంకెంత పెద్దగా ఉన్నదో యాక్చువల్లీ అంత తిరిగితే అర్థమైంది. కాదు నాని గింత పెద్దగా ఒకటి అయితే లోతుగా నడుస్తుంది నాని కానీ నీళ్ళల్లో మంది ఉంటారా? అది కూడా ఏరియానే. ఏరియా కన్నా ఒక గంట దగ్గర చలిపెట్టదే నీళ్ళు కన్నా, ఒక గంట దగ్గర చలిపెట్టదే నీళ్ళు కన్నా. చలి పెడుతుంది. నీళ్ళు ఉన్నాయి నాని గంట దగ్గర ఉండరు, మంది ఉంటారు. ఎందుకున్నారు? మేము పోతాం ఇప్పుడు ఊబర్ అంతా తిరిగామా ఇప్పుడు నువ్వు ఈరా కద్దా అంతా తిరుగుతాం బిల్డింగ్ పడవేసుకొని వస్తాడు, పడవేసుకొని వస్తాడు. నీళ్ళల్లో ఆవన్నట్టు పడవేసుకొని వస్తా. అటు రోడ్ ఉంటది కార్ల ఇళ్ళల్లో వచ్చినట్టు ఆ ఇల్లు తగులుతున్నాయి కదా గైస్ పూరా వేరే ఏరియాకి తీసుకొని వచ్చిన మా అమ్మని. ఇంటికి తీసుకొని వచ్చినా అనుకొని ఇంటికి నడుచుకుంటా పోదామంటుంది. కాదు జస్ట్ ఇటు చూస్తామని ఇటు పట్టుకొని వచ్చిన నేను. కాయదానికి బస్సు పోతుంది కదా అటు పోదాం మరి. కాయదానికి బస్సు పోతుంది కదా అటు పోదాం మరి. ఏ బస్సు బస్సులో పోతా అది తీసుకపోతా మన ఏరియాకి. కాదు ఆ ట్రైన్ దాకా ఇటు ట్రైన్లు ఉన్నాయి ఈ ఏరియాలో. ఇప్పుడు మళ్ళీ బోట్ మీదనే పోయి అటు పోర్లిగా. అంతేగా మరి. ఎక్కకని పోతుంటాం కదా నాని, ఎక్కకని పోతుంటాం కదా నాని. మరి ఇంటికి పోతా బస్సులో ఎక్కియాలా? ఎక్కిస్తుందా? గివే బీచ్లు మంచిగా చూడు లొకేషన్ ఎట్లున్నదో మంచిగా ఎంజాయ్ అయ్యే. అదే మంచిగా ఉన్నది నిజమే కానీ పొద్దుపోతుందేమో అని. అయ్యో ఇక్కడ జనాలు చూడు ఎట్లా కూర్చున్నారు మంచిగా నీళ్ళ పక్క కూర్చొని ఇట్లా ఎంజాయ్ చేస్తారు చూడు. అమ్మా అలా పోదాం నీళ్ళ దగ్గరికి. ఏం కాదు అవి ఉసుకే అంతా మంచిగా ఉంటుంది. ఏందే ఏం చేస్తున్నా అడుగుతుంది. ఆయన జిమ్మలు పడుతుండు ఏమన్నా ఒకటి దొరికినాయి చూడు. దగ్గరకు అడుగుతుంది ఏమైనా అడగవా? సరే చూడు ఎట్లా వేస్తాడు. అట్లా వేయగానే అటు పడేసిండు. ఇక మన చేపలు ఉంటాయి కదా అవి ఇట్లా కొరికితే మనోడికి అర్థమవుతుంది. ఇక గుంజాగానే పట్టేసుకుంటాడు అన్నట్టు. చూస్తావా జిమ్మ దొరికిందాక మరి? ఏంది అది వెళ్ళిపోతే బాధ పోటీ, అది వెళ్ళిపోతే బాధ పోటీ పోటీ అయిపోయింది. ఇక సాల్ మత్తు తిరిగినాం. ఇక సాయంత్రం అవుతుంది. అది మళ్ళా ఇప్పుడు 10 నిమిషాలలో ఉంటుంది. మిస్ అయితే ఇటే మనం గాయస్ వెళ్దామని వచ్చేసినాం. 1 మినిట్ లేట్ అయింది అందుకే గేట్లు క్లోజ్ చేసారు. గేట్లు క్లోజ్ అయిపోయినాయి. సో దాట్స్ ద లాస్ట్ ఫెర్రీ. పోరాది అయ్యాలి ఇటేదా ఏడన్నా ఒక దగ్గర హోటళ్ళు మస్తు ఉంటాయి. నువ్వు చెప్తున్నావు రెడ్డి అబ్బా నీతో రావా నేను నైట్కి అయితే ఒక 70,000 అట్లా మన ఇండియా అంతే. ఇక్కడి ఒక $1000 సింపుల్. ఒక రూమ్కి 2 బెడ్లు వస్తాయి. దా ఏం కదా తీసుకుందాం. అదేమన్నా మనకు 2 రోజులు పోయాలి. మరి ఇట్లా పోయి ఆపుతా వెళ్తుంది చూడు. నేను అన్న 20 నిమిషాలు టైం అయిపోతుంది అంటే మంచిగా పోతుంటే అది బాగానే పట్టే. ఇక మనం వచ్చింది అదే. ఇప్పుడు మళ్ళీ అది పోయి రాళ్ళ పొద్దున 4:30కి వస్తుంది. ఇక అయిపోయింది ఇప్పుడు ఎంతనే 8 అవుతుంది ఆల్రెడీ.
7-11 అవుతుంది. రేపు పొద్దున వస్తుంది. దా ఏం కదా హోటల్ తీసుకొని ఉందాం. ఇప్పుడు ఆడుకోదాం ఇంకా గీనే ఇటు హోటల్ ఉంటాయి ఇక్కడ లేదు. నెక్స్ట్ పోరాదు ఇక దా పోదాము. వాళ్ళందరు పోయి పోత ముందత్తే పోతుంటుంది. రామరామ నీతోని తరంగల్ రెడ్డి, రామరామ నీతోని తరంగల్ రెడ్డి. రేపు 4:30కు ఉంటుంది పొద్దున లేతా. గడవంటారు బెంచ్ల మీద 4:30 కోసం, గడవంటారు బెంచ్ల మీద 4:30 కోసం. మరి ఆ బెంచ్ల మీద వందామా చెద్దరి బెడ్ 2 తెచ్చుకున్నారు చూడు. ఇట్లా తెచ్చుకుంటారు. మనకు లేదు కానీ ఇక్కడ బెంచ్లు ఉంటాయి, ఇక్కడ వండుకోవచ్చు అమ్మ. నువ్వన్న అద్దంట మంచిగా నీళ్ళ దగ్గరకు వస్తేవి, ఉసుకెళ్ళ నడుతేవి, అన్నీ చూస్తేవి, మళ్ళీ గోవంతా రాకపోతే అని మళ్ళీ మమ్మల్ని అంటారు. వేసి మరి చెద్దర్లు ఇంకొస్తావా ఇక్కడ పందాం మరి బెంచ్ల మీద. చెద్దర్లు అంటే 10,000 అయిపోతుంది. రూమ్ తీసుకున్నా అంటే రూమ్కి 70,000 అవుతాయి. 70,000 పెడతారు. ఇంత పాత గోంత ముందు పోదాం అంటే అబ్బా మీరు విన్నారబ్బా. మరి అప్పటి అంటున్నా సాయి అంటే సాయి లేదు. మళ్ళీ పడవనెత్త కొడుతుంది, అన్ని పోయినాయి. పోయిగా దొరుకుతుంది చాయ్ దొరుకుతా ఈయన దగ్గరలో ఉంటుంది. ఇట్లా మిస్ అయిన వాళ్ళు అందరూ అక్కడ చాయ్ తాగచ్చు అని చెప్పేసి అమ్మ 9 గంటల వరకు పోతుంటున్నాను. ఇది ముందు ఫోన్ చేయదా మరి? ముందు అంటే మేము వాష్రూమ్ నుంచి వెళ్ళినాక ఫోన్ చేసినాం. వాష్రూమ్ లో ఎట్లా ఫోన్ చేస్తాం మీకు? మనకు బెంచ్ లేకపోయే మన ఇద్దరు కప్పు అలా ఆపించుకుంటారు. 3 ఉన్నాయి. నాకు ముందే నీళ్ళు రాస్తలేదు. మళ్ళీ ఇంత టెన్షన్ పెట్టుకుంది. ఏం కాదు, ఇది పోతుంది కదా. అది పోతే వేరెక్కడ పోతుంది. అది గడు ఒక ఆయన ఉన్నాడు, మన అడగత్తా ఆయనని. కాదు ఆయనకు తెలుగు రాదు కదా. గింత మంచి బెంచ్ ఉన్నది. ఇంకేంది గరింకోటి కప్పుకొని వంట అన్నావు కదా, అది రా ఒకటి. ఆయనకు తెలుగు అడుగుతుంటివా? అవునమ్మా తెలుగు అడుగుతుంటే మరి ఉన్నది అనుకుంటారు. అది ఫ్లైట్ దాన్ని ఏమంటారు? ఉన్నామా కుషాల్ని బొత్తగా అనిపిస్తుంది. నేను లేవాలా పండుకో రత్తమా మరి. అత్తమ్మ నేను అప్పుడే చెప్పిన పోయేటప్పుడే. ఏంది అది ఎటు పోతుందేమో తెలియదు. అడుగుతా పని వాళ్ళని అడుగుతావు. ఆయనంటే నడిపించట ఆయనని ఆయనకు తెలుగు రాదుగా. మీరు చెప్పుకుంటున్నాడా? ఆయన యాన్నని నేను అడుగుతా పోయి. మరి ఎటు పోతుంది? మీద ఉంటాడట. ఇది 2 ఫ్లోర్లు. అప్పుడు మీదకి ఎక్కిన మీరు మీద ఉంటాడట. అడిగేద్దాం దా మరి. నువ్వు తెలుగులో చెప్పి ఏం అడుగుతావో నేను ఆయనకు చెప్తా. మా అమ్మకి ఇట్లా అంటుంది. కాదు ఇది అటు మళ్ళీ వచ్చినక్కడ పోతుందే పోదా. మరి 3 కొట్టిందా కీన్నె మంటుడా అంటే అడుగుతా. 3 కొట్టిందా కీన్నె మంటుడా అంటే అడుగుతా. దా మరి కూర్చొని అడుగు. నిజంగా ఎప్పుడు పెట్ట నిజంగానే పోతుంది. ఇవాన్ బొండా రే బే హాయ్ చెప్పు ఇవాన్. ఇవ్వర పోతుంటే మర్చిపోయింది. అటు ముడుతుంటుంది. అటు ముట్టించుకొని ఇటు వస్తుంటే మళ్ళా ఎంత మోసం. ఇంకా మళ్ళొత్తావు ట్రైన్లో పోతుంటే ఇక అటు దగ్గర కూర్చుంటే. మీరు లేకుంటే నేను మంచిగా పోతుంటాను. మీరు ఏమిటి ఆగమైతే కొంత సాయి బొట్టు లేదు మన. ఏమైంది మళ్ళా చెప్పు. ఏమో చెప్తుందిరా చోట.
కొంత సాయి బొట్టు లేదు మన్ను లేదు అమ్మ మీతో నత్తే అబ్బా అబ్బా ఇంకోసారి తీసుకుపోమన్నారు కదా అత్తమ్మ. ఇంకోసారి అది పట్టుకొచ్చుకో థర్మస్, దాంట్లో చాయ్ పట్టుకొచ్చుకో. ఏం కదా ఈవెన్ బాటిల్ పట్టుకొచ్చుకుంటా. ఇవి నేను వేసుకున్న బిడ్డ దెబ్బ తగ్గుతుంది. ఎటు వెళ్తున్నావు? అంటే జిప్పు పెట్టే కుషాలు ఆగుతలేడు. ఇవి ఆయన వచ్చిండు అడుగు గిట్టున్నా. ఈయన నేను ఎటు పోతుంది అనలేదు, ఎటు పోతుంది అనలేదు. అయినా నేను ఎటు పోతుంది అన్న ఇది అంటుంది. చూడు తెలుగులా నేనంటే ఇంగ్లీష్ లో అడుగుతాండి కదా. అడుగుతా ఇప్పుడు ఎప్పుడు అడుగుతా అన్నాడు. ఇది ఎటు పోతుంది నాని? ఇది జిప్పు మామనా మామదా అను మామదా అది పైకి అన్నాను అత్తమ్మ. ఇది అటు ఇటు అంటే అదిలా ఇక్కడనా పడవానా? లోలు మామయ్యనా? మామా అత్తే ఈయన అత్తడు అన్నాగా. అడుగు. ఇది వెళ్ళిపోతుంది. Oh, like she's my mother. She's asking where does the ferry goes? Circular K. Oh, circular K. ఆడికే పోతుందట సర్కులర్ కి. పోతుంది మన ఇంటికి. Like she's from India. Yeah. South India? Yeah, South Indian. Where are you from? I'm originally from Bangladesh. Oh, okay. I can speak Hindi, but You can not speak. the South. Oh, okay. Like she's. We just missed a ferry before. Oh, really? Yeah. So we said to my mom that was the last ferry. We are going to stay here. So that's why she's totally shocked. She just wanna ask you whether we are going home or not. Which state are you from? I'm from Hyderabad, Hyderabad. Oh, Telangana. Yeah, you know Telangana? Yeah, of course. Yeah. I work with the Indians. Oh, Sea. okay. I used to work in the sea in a big ship. Oh, okay. Yeah. People from the Visakhapatnam. Visakhapatnam. Yeah. This is Raja. Yeah, Saif. Yeah. Saif. Okay, nice to meet you. అమ్మా అయ్యో అప్పటి పడవాలనే పడుతుంది చూడు. కానీ ఏమన్నా ఉంటుంది ట్రావెల్ చేసేది మజా ఉంది ఇంకా దాంట్లో ఎక్కితే. వావ్ గైస్ చూడండి మనం వెళ్ళాగా ఒక క్రూజ్ మొత్తం లైట్లతో ఎట్లా కనబడుతుంది. పోయి మనలో పోదాం అమ్మ. ఇంకా అయ్యప్పో ఏం లేదు ఇక అది ఐదేంగా ఉంటది పడవ. 5 కాదు నేను అసలే ఎక్క ఇక దట్స్ ది ఎండ్ ఆఫ్ ద బ్లాగ్. సో మీరు కూడా మీ పేరెంట్స్ ఇట్లా ఫారెన్ వచ్చినప్పుడు మంచిగా బయట దింపండి, వాళ్ళకి మంచిగా ఎంజాయ్ చేపియండి. ఓకేనా? మా అమ్మ కూడా మస్తు ఎంజాయ్ చేసింది అనుకుంటున్నా. ఈ బ్లాగ్ మీకు నచ్చిందే అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye bye. Have a good night.